ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎంతగానో ప్రతిరోజు ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు తన మాటల ద్వారా మనల్ని ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నారు. మరి 9 రోజులు దేవుడు మన తోడు ఉండి చక్కగా ఆయన మాట్లాడి మరి ప్రత్యేకంగా 10వ రోజులోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి కేవలం ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ 10వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 91వ కీర్తనలో 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. ఈ ఉదయకాల సమయంలో చాలా చక్కగా దేవుడు మాట్లాడుతున్నారు. ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా దేవుడు అద్భుతమైన రీతిలో మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారని మరి దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. చాలాసార్లు మనం దిగులు పడుతూ ఉంటాం, చాలాసార్లు వేదన పడుతూ ఉంటాం. అయ్యో, మరి నా కుటుంబం ఏంటి, నా పరిస్థితులు ఏంటి, మరి నా కుటుంబం ఎలా పోషింపబడుతుంది, నడిపించబడుతుంది. మరి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా ఇవే ఆలోచనలు కలిగి ఉంటూ ఉంటాం. ఆమె ఏ అపాయము రాకుండా, ప్రభు ఏ తెగులు మనకు రాకుండా ఆయన ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తూ నడిపించే దేవుడై ఉన్నారని మర్చిపోకుండా మనం ముందుకు సాగుదామండి. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్న తర్వాత ఏ తెగులు మనల్ని అంటడానికి వీలు లేదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ అపాయము రాకుండా దేవుడే సమస్తమైన విషయాల్లో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కృప చూపించే దేవుడై ఉన్నారు. ఆయన మనకి అగ్ని కంచెను మరి మన కుటుంబాల చుట్టూ వేసే దేవుడై ఉన్నారు. ఏ ఉదయకాల సమయంలో శత్రు సమూహాన్ని చూసి భయపడుతూ ఉన్నారా? శత్రువు ఎక్కడ నా కుటుంబాన్ని పాడు చేస్తుందో అని, లేకపోతే శత్రువు ద్వారా నా జీవితం అంతా ఇంకా నాశనం అయిపోతుందని ఎన్నోసార్లు ఎన్నో విధమైన వాట్లలో మరి చాలా భయపడుతూ ఉంటాం. భయపడకండి, దిగులు పడకండి. ఏ శత్రువు మనల్ని తాకలేదు, మన గుడారాన్ని సమీపించలేదు. ఎందుకంటే అగ్ని ప్రాకారాలను దేవుడు మన చుట్టూ ఉంచిన దేవుడై ఉన్నారు. దేవుడే స్వయంగా మనతో ఉన్న తర్వాత మనం ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదండి. ఉదయం లేవగానే చాలా దిగులుతో ఉండొచ్చు. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయాలతో, ఏ పోరాటాలతో చాలా వేదనలో ఉన్నారో ప్రతి పోరాటము పైన విజయము ప్రభువే మనకి ఇవ్వబోతూ ఉన్నారు. దేవుడు గొప్ప సహాయం మన జీవితాల్లో ఆయన చేయబోతున్నారు. ప్రతి విషయంలో మరి ధైర్యంగా ఉండండి, దిగులు పడకండి. దేని కొరకైతే, ఏ విషయాన్ని ఎత్తిపట్టయితే మరి మీరు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తున్నారో మాతో కలిసి మీరు జాయిన్ అవుతూ ఉన్నారు. మరి ఎంతోమంది మీ సాక్ష్యాలను పంచుకుంటున్నారు. ఇప్పటికీ ఎంతోమంది జీవితాల్లో ప్రభు గొప్ప కార్యం చేసి ఉన్నారు. మరి ఈ 10వ రోజు జరుగుతున్న ఈ చక్కని ఉపవాస ప్రార్థనలో కూడా దేవుడు అద్భుతమైన రీతిలో మనకి తోడుగా, కాపుదలగా, క్షేమముగా మరి మనల్ని ఒక చక్కని కాపరిగా అన్ని విషయాల్లో మరి నడిపిస్తూ మనకు తోడై ఉండే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంట్లో ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, దీని ద్వారా చాలా వేదనలో ఉండొచ్చు. కానీ ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో పోరాటంలో ఉన్నా, ఏ విషయాల్లో పోరాటంతో ఉన్నా ప్రభువే ప్రతి విషయాల నుంచి మనల్ని తప్పించే దేవుడై ఉన్నారు. ఈ సమయంలో ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా బలపరచబడుతున్నాం, మీ మాటల ద్వారా దీవించబడుతున్నాం. అయా, ఇదిగోండి ఏ తెగులు ప్రభా, ఇదిగోండి మా గుడారాన్ని ప్రభా తాకకుండా, ఏ అపాయము ప్రభా మాకు కలగకుండా మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు ప్రభా. ఇదిగోండి ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా మేమెంతగానో ధైర్యం పొందుతున్నాం, ఆదరింపబడుతూ ఉన్నాం.
ప్రభా, ఎవరైతే ప్రభా ఏ దిగులుతో ఉన్నారో వారి దిగులంతా కొట్టివేయండి. వారికి ఉన్న భయంకరమైన పరిస్థితులన్నిటిపైన విజయం దయచేయండి, గొప్ప స్థితిలో ఉంచండి. ఈ ఉదయకాల సమయంలో అయా మీ మాటలు ప్రభా ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడును గాక, గొప్పవారగుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉందురు గాక, క్షేమము కలుగును గాక, చేసిన ప్రయత్నాల్లో పనులలో మీరే తోడే ఉందురు గాక. ప్రతి తెగులు ప్రభా ఇదిగోండి నాశనము చేయాలని శత్రువు ఎంతగానో భయంకరమైన పన్నాగాలు ప్రభా ఇదిగోండి కుటుంబాలపైన చేస్తూ ఉండగా వాడి కాడి యేసు నామంలో విరిగిపోవును గాక. అయా మా ప్రియులందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ 10వ రోజున అయా అందరికీ మీరు తోడుగా ఉండండి, క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక. ప్రాముఖ్యంగా సేవకుని జ్ఞాపకం చేసుకోండి, గొప్ప కార్యము అయా సేవకుడు ఉపవాస ప్రార్థనలో ఉంటుండగా అనేకుల కొరకు ప్రార్థిస్తుండగా అందరి జీవితాల్లో గొప్ప కార్యాలను మేము చూచుదుము గాక, కృప కలుగును గాక. ప్రతి ఆటంకం పైన పోరాటాలపైన విజయం దయచేస్తూ అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరిపైన ప్రభా మీ దీవెనలు కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.